ఉమ్మడి విశాఖ జిల్లా ఒక ప్రత్యేక ఉత్సవాలకి సిద్ధమవుతుంది. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సవాలు విశాఖ ఉత్సవ పేరిట నిర్వహించనున్నారు. అందులో భాగంగా 3 వేదికలు విశాఖలోని, మరొక 3 వేదికలు అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. తొలి ఉత్సవం విశాఖలో ప్రారంభించి ముగింపు ఉత్సవాలు అనకాపల్లిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ప్రాంతంలో కూడా ఈ ఉత్సవాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ లాంచింగ్ ప్రక్రియ కూడా పూర్తయిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఇటీవల విశాఖలో సంక్రాంతి పండుగ అన్ని ప్రాంతాలతో పాటు పూర్తయిన దశలో మరొకసారి విశాఖ నగరం వేదికగా విశాఖ ఉత్సవం ప్రారంభం కావడంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విశాఖ నగర అందాలు అలాగే నాగరికతను ఉట్టిపడే రీతిన వివిధ రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. 26 దీని పేరులో ఈ సంవత్సరం ఈ వింటర్ ఫెస్టివల్స్ మనం 30th ఆఫ్ జనవరి, 31st ఆఫ్ జనవరి అండ్ 1st ఆఫ్ ఫిబ్రవరి ఈ 3 రోజు ఒక కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో అరకులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక అరకు డిగ్రీ కాలేజ్. ఇది మాత్రం కాకుండా 8 డిఫరెంట్ లొకేషన్స్లో దాదాపుగా 9 యూనిక్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈ 3 రోజులు దాదాపుగా ఒక 200 to 300 డిఫరెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మినిమం ఒక 600 to 700 కళాకారులు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఒక 10 నుంచి 15 డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఉంటున్న వివిధ ట్రైబల్ ట్రూప్స్ అక్కడ వచ్చేసి వాళ్ళకు ఉంటున్న ఆర్ట్ అండ్ కల్చర్ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి ఉంటున్న ట్రైబల్ హార్ట్ కానీ ఒక ఫుడ్ క్యూజైన్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఫుడ్ కోర్ట్ కానీ అండ్ చిన్నపిల్లలకి అమ్యూస్మెంట్ పార్క్ కానీ అన్నీ కూడా ఈ డిగ్రీ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఫస్ట్ డే స్టార్ట్స్ విత్ ఒక సైక్లింగ్ ఈవెంట్. ఒక 24 కిలోమీటర్ బ్యూటిఫుల్ స్ట్రెచ్లో సైక్లిస్ట్ అక్రాస్ ఇండియా అందరిని కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 100 to 150 మెంబర్ సైక్లిస్ట్ అక్కడ పాల్గొంటారు. సెకండ్ డే ఒక 5K మ్యారథాన్, ఒక రన్, అరకు రన్ అనే కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అండ్ మాడగడ్డ వ్యూ పాయింట్లో వివిధ అడ్వెంచర్ టూరిజంకి సంబంధపడిన యాక్టివిటీస్ జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ పారాగ్లైడింగ్ కానీ, మనకున్న హాట్ ఎయిర్ బలూన్స్ కానీ, ఈ హెలికాప్టర్ రైడ్స్ కానీ అక్కడ నుంచి మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్స్ వివిధ లొకేషన్ గాలికొండ వ్యూ పాయింట్స్లు కానీ అరకులో కానీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ ప్రతిరోజు కూడా డిగ్రీ కాలేజ్ వేదికగా పెట్టి 3 రోజు వివిధ రినౌండ్ ఆర్టిస్టులు ఎస్పెషల్లీ లైవ్ కాన్సర్ట్స్ మనం పెట్టడం జరుగుతుంది. అండ్ లోకల్ ట్రైబల్ టాలెంట్స్ని మనం ట్యాప్ చేయడానికి కోసము మన రాష్ట్రంలో ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్న ట్రైబల్ డాన్సెస్ కానీ వాళ్ళకు ఉంటున్న మ్యూజిక్స్ అన్ని కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. అది కాకుండా వన్ ఐకానిక్ ఈవెంట్ ఇస్ ట్రైబల్ ఫ్యాషన్ షో. లాస్ట్ టైం ఇట్ వాస్ అ బిగ్ హిట్. దిస్ టైమ్ ఆల్సో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మన ట్రైబల్ పిల్లల్ని ప్రాపర్గా ట్రైన్ చేసి గ్రూమ్ చేసి ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 3 days ఒక మంచి చల్లగా ఉంటున్న ఒక వాతావరణంలో ఒక వెరైటీ ఆఫ్ కల్చర్, అడ్వెంచర్ అండ్ వివిధ లైవ్ కాన్సర్ట్స్తో ఇట్ ఈస్ గోన్ బి అ గ్రేట్ టైమ్ ఇన్ అరకు. సో ఐ వెల్కమ్ యూ ఆల్, కమ్ టు అరకు అండ్ హ్యావ్ ఫన్ ఇన్ అరకు. 24వ తారీఖు నుంచి ఈ నెల 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సముద్ర తీరానికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని నిర్వహించబోతున్నాం, బీచ్ ఫెస్టివల్ని. అదేవిధంగా ఎరస్ట్రైల్ విశాఖ జిల్లా ఇవాళ 3 జిల్లాలుగా విడిపోయిన తర్వాత విశాఖపట్నాన్ని తీసుకుంటే అత్యంత సుందరమైనటువంటి సముద్ర తీరం. అక్కడే ఋషికొండలో మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉండటం, ఐటీ పార్కులు రావటం, ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకతలు. అయితే అనకాపల్లి అక్కడ స్థానికంగా ఉండేటువంటి రుచులు, అదేవిధంగా వ్యాపార కూడలి, MSMEలు, ఇదంతా ఒక పద్ధతి. అయితే అరకు వ్యాలీ వచ్చేటప్పటికి ప్రకృతి రమణీయత, అదేవిధంగా మనందరికీ తెలిసిన విధంగా కాశ్మీర్ని మించిన అందాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ 3 ప్రాంతాలని కలిపి ఒక మంచి ఉత్సవాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రేయాస్ వీడియో వారు దీన్ని ప్రత్యేకంగా శ్రేయాస్
వీడియోస్ అండ్ వాళ్ళ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మా ఉద్దేశం ఏంటంటే అంతిమంగా ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంలో ఇది ప్రధాన భాగం. సరే, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా టూరిజం పరంగా ఈ 9 రోజుల కార్యక్రమం వల్ల ఏమైనా ఉంటుంది? ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ఇంతకుముందు చేసిన తర్వాత మేము ఈ 18 నెలల కాలంలో అనేక కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగాం. దానికి కారణం పక్కన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఊతం ఏంటంటే అది ప్రధానంగా ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అదే స్టేటస్ని మనం టూరిజం కూడా ఇచ్చారు. దానివల్ల ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా టూరిజం కూడా వస్తాయి. దానివల్ల అనేక మంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు. 5 స్టార్ హోటల్స్ చాలా వస్తున్నాయి, థీమ్ పార్కులు వస్తున్నాయి, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కలిపే నేను చెప్పే విధంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుంది. షార్ట్ టైంలో అంటే నేను కేవలం 4 రోజుల వ్యవధిలోనే టూరిస్టులు కానీ ఇలాగ వచ్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఎంచుకున్నటువంటి సమయం అటు ఇటు మధ్యలో అంటే టూరిస్టులు కానీ బయట వాళ్ళు రావడానికి సాధ్యం కాదు. ఇవాళ Next మీరు time ఆ నిర్ధారణకి మీరు రావద్దు. సమయం కాదని చెప్పడానికి మనకు ఆలోచన. ఎందుకంటే ఇవాళ 365 రోజులు టూరిజం డేసే. మీరు ఎక్కడ చూసినా చూడండి, ఒక్కసారి గమనించండి. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా టూరిస్టులు వస్తూనే ఉన్నారు, ఫుట్ఫాల్ జరుగుతూనే ఉంది. మీరు ఈ సమయం ఆ సమయం అనేటువంటి ప్రస్తుతం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు 24 వరకు ఇప్పటికే మేము దీని ప్రచారాన్ని పెంచాం. దాంతోపాటు చాలా పెద్ద స్థాయిలో మనకు సోషల్ మీడియా ఉంది, అదేవిధంగా వెబ్సైట్ క్రియేట్ చేసాం, ఇవాళ కర్టన్ రైజర్ చేసాం. ఇది ప్రజల్లోకి బాగా వెళుతుంది, మౌత్ పబ్లిసిటీ కూడా బాగా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ఉత్సవం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకు ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈవెంట్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? అంటే చేస్తాం actually తప్పనిసరిగా. టూరిజం కి ఈవెంట్ క్యాలెండర్ అనేది మెయిన్. అంటే promotion. ఆల్రెడీ ఈవెంట్ క్యాలెండర్ ఉంది. మాకు రాష్ట్ర పండుగలు ఏమి మనం గుర్తించామో, ఏమి నిర్ణయిస్తున్నామో అనేటువంటిది ఒక క్యాలెండర్ రిలీజ్ చేసాం ఆల్రెడీ. ఈ ఉత్సవాలకు కూడా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రెగ్యులర్గా చేసేటువంటి ఉత్సవాలన్నీ కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా తీసుకురావాలంటే ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్ జరగాలి అని మీరు అంటున్నారు. సో విశాఖ ఉత్సవానికి 9 రోజుల పాటు జరుగు ఈ కార్యక్రమానికి ఎంత బడ్జెట్ ఎఫర్ట్ చేస్తున్నారు? ఇది ఇప్పుడు లోకల్గా అదేవిధంగా మేము ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, మరో పక్కనేమో ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ కాంపోనెంట్ అన్నీ కలిపి చేస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో మొత్తం ఎంత బడ్జెట్ అవుతుందని ఫైనలైజ్ అవుతుంది. తర్వాత మీరు చెప్పిన విధంగా మనం ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం అనేది ఆల్రెడీ జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం గారు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు. అందువల్లే పెట్టుబడులు కూడా పెరిగినాయి, ఇంకా పెరుగుతాయని నమ్మకం మాకు ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.